ఆ ధర్మాన్ని, పరమధర్మాన్ని అనుసరించినదే ఉండాలి. ఆ రకంగా ఆ యొక్క తల్లి మాట్లాడింది. నేను ఈ నియమములు మీరు అంగీకరించగలిగితే నేను మీ దగ్గర శైరేంద్రిగా ఉంటాను. ఎంత మంచి మాట అన్నావు తల్లి, తప్పకుండా శైరేంద్రిగా ఉండు అంది ఆ రాజమాత. దమయంతి అన్ని నియమములు చెప్పడానికి కారణం అన్ని పనులు చేస్తే శౌచం నష్టమవుతుందని. అందుకే దమయంతి దేవి తిన్నట్లయితే శౌచం పోతుంది. శౌచం పోతే అది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. బుద్ధి మీద ప్రభావం కాబట్టి ఏదో ఒక మాట అనాలనిపిస్తుంది. అనిపిస్తే తన పాతివ్రత్యమునకు దోషం వస్తుంది. అందువల్లనే నేను ఎంగిలి తినను, నేను కేవలముగా నా కొరకు ఇవ్వబడినటువంటి పదార్థమును మాత్రమే తింటాను. ఇంకొకరు తినగా మిగిలిన పదార్థమును నేను తినను. నన్ను దాసిగా చూడవద్దు అని చెప్పింది. అని చెప్పి ఆ తల్లి రాజమాత ఒప్పుకున్నది. ఈ తల్లి దమయంతి దేవి చెప్పిన దానికి ఆ తర్వాత అక్కడ నలుడు, ఇక్కడ ఈ తల్లి ఈ రకంగా ఈ సుబాహు అనేటువంటి రాజ్యానికి వచ్చింది. వచ్చి రాజ్యం అక్కడ నలుడేం చేస్తున్నాడు అనేదాన్ని మాట్లాడుతున్నారు ఇక్కడ నన్నయ్య గారు. అక్కడ వదిలి కాసింత ప్రయాణం చేశాడు నలుడు. ఆయనకు బయటపడడం ఇష్టం లేదు. ఏమడుగుతాడు? ఆయన ఒకనాడు ధరణీ మండలంలో శాసించిన చక్రవర్తి. గుర్తుపెట్టుకోండి, నలుడు ఒక కాలాన వాళ్ళు ఏమైపోయాడు? తినడానికి తిండి లేక, పక్కన భార్య లేక, పిల్లలు లేక అలమటించిపోతున్నాడు. కట్టుకోవటానికి సరైన అంతకంటే దారుణమా నీ కష్టాలు? అంత హీనమా నువ్వు పడుతున్న కష్టాలు? ఓ మనుష్యుడా, ఓ మానవుడా, నువ్వు పడుతున్న కష్టం అంత పెద్దదా? నలమహారాజు పడుతున్న కష్టం కంటే పెద్దదా? ఈ మాత్రం దానికేనా ఆత్మహత్యలు చేసుకుంటావు? భర్తను వదిలేస్తారు. ఈ మాత్రం దానికేనా తప్పుడు పనులు చేస్తుంటారు? నలుడి కంటే పెద్ద కష్టమా మనం పడుతున్నటువంటి కష్టాలు? అందుకే వినుమంటుంది దంపతి సమేతంగా నలదమయంతుల చరిత్ర. దంపతి సమేతంగా వింటే అర్థమవుతుంది నలదమయంతుల చరిత్ర. అది మహాభారతం అంతర్గతంగా వింటే మహాభారతం వినడం వల్ల మహాత్ములు ఎందరో దర్శనమవుతుంది. నలమహారాజు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఆయన అరణ్య మార్గం చేస్తున్నాడు. ఆయనకు బయటపడడం ఇష్టనాడు. ధరణీ మండలం శాసించిన చక్రవర్తి. జై శ్రీరామ్. దమయంతి బాధకి చిన్న వెలుతురు. ఇప్పుడు ఆమెకు నలుడు దగ్గరయ్యే మార్గం దొరకాలి. ఆమెకు కనబడ్డరు మునిపల్లె కనబడి మునులు ఆశ. మరి ఇక్కడ నలుడికి చెప్పాలి కదా. మరి నలుడి దగ్గర తీసుకురావాలంటే ఏం చేయాలి? నలుడు అలా నడుస్తున్నటువంటి ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు. నలుడు మరలా రాజు అయ్యే అవకాశం దొరకాలి. ఈయనను కలిపురుషుడు విడిచిపెట్టడానికి బయటకు వచ్చే మార్గాంతరం దొరికేటట్టుగా, పరిస్థితుల యందు మార్పు కలిగించేటట్టుగా మహర్షులు మాట పని చేయాలి. దొరుకుతాడు. పూర్వ వైభవం మీకు వస్తుందమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు నలుడు ఇలానే ఉండిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? చచ్చి ఊరుకుంటాడు. అక్కడ దమయంతి కూడా చచ్చి ఊరుకుంటుంది తినకపోతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? పార్వతివ్రత కాదా మునిపల్లెని సృష్టించి ఆమెకు భాష ఇచ్చేశారు, ధైర్యాన్ని ఇచ్చేశారు, వరాన్ని ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఆ వరం నెరవేరాలి కదా, నలుడు బ్రతకాలి కదా. నలుడు బ్రతకాలంటే కాబట్టి మార్పు కలిగించేటట్టుగా మహర్షుల మాట నిలబడాలి. అందుకు వచ్చింది ఆ మునిపల్లె. మహర్షులు ఇచ్చిన ఆశీర్వచనం ఇక్కడ కూడా నీకు రావాలి. నువ్వు కష్టాలు పడితే నిన్న ఇల్లు అమ్ముకున్నావు, ఆస్తులను అమ్ముకున్నావు, రోడ్డు మీదకి వచ్చావు భార్య పిల్లలతోటి, కిరాయి కొంపలలో కాలాన్ని వెళ్ళదీస్తున్నావు. భర్త పుణ్యం పోకూడదు. ధైర్యాన్ని పట్టుకో. నువ్వు చేసిన పుణ్యం ఉంటే నువ్వు ఈ రకంగా కాపాడుతుంది దైవవాక్కు. ఏదో కోణంలో వస్తుంది. ఎవరు అంటే నువ్వు చేసిన పుణ్యమే లేకపోతే నువ్వు తల కిందికి కాళ్ళు మీదకి పెట్టి తపస్సు చేసినా రాదది.
జన్మలోనైనా పుణ్యం చేసుకో. ఈ పుణ్యం మరు జన్మకైనా పనికొస్తుంది. లేదా ఈ జన్మలో పడ్డాల కష్ట కంటే ఎక్కువ రెట్టింపుతో పడుతుంటావు. చూస్తున్నాం, అందరూ ఒకరి తీరిగా బతుకుతున్నారా? అందరూ ఒకే రీతిగా ఉంటున్నారా? అందరి దగ్గర డబ్బు ఉంది, కానీ అందరూ ఒకే రకంగా ఉన్నారా? లేదు. ఎందుకు? చేసిన కర్మలను అనుసరించి, చేసిన పుణ్యాన్ని అనుసరించి, పూర్వాజన్మలో చేసిన పుణ్యాన్ని అనుసరించి. అందుకే తగు జాగ్రత్త. ఈ జన్మలోనైనా కాసింత పరధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టకు, ధర్మాన్ని కాపాడు. ఏదా ధర్మము? నీ భార్య పిల్లలు పోషించుకోవడం ధర్మం, నిన్ను ఉద్ధరించుకోవడం ధర్మం, నీకంటూ కొంత సంపాదించుకోవడం ధర్మం. ఇది ధర్మమే. పరధర్మాన్ని చూడు, పరధర్మాన్ని పట్టు. పరధర్మం పరమధర్మమై నిలుస్తుంది. ఆ పరమధర్మమే మరో జన్మ నిన్ను ఇలాంటి కష్టాలు వస్తే శుభ ఫలితాలు ఇస్తుంది. లేదా కష్టాలు రాకుండానే ఉండవచ్చు. పరమధర్మాన్ని పట్టుకొని బతికితే, పరధర్మాన్ని పట్టుకొని బతికితే ఎవరో ఒకరు వచ్చి మరో జన్మలో నిన్ను కాపాడుతారు. పరమధర్మాన్ని పట్టుకుంటే అసలు ఎవరొచ్చి నిన్ను ఆదుకోవడానికి అవసరమే లేదు. అవసరం లేనటువంటి జీవితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. ఎంత తెల్లంగా చెప్పేశాడో చూడండి. నువ్వు పట్టుకున్న ధర్మమే ఉందా? నువ్వు పట్టుకున్నది ధర్మమే అయితే నువ్వు పుట్టిన మనుష్యుడికి అక్కడికక్కడికి రుణం తీరిందని అర్థం. పరధర్మాన్ని పట్టుకుంటే నీకు మరో జన్మల కష్టాలు వస్తే ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారు. పరమ ధర్మాన్నే పట్టుకుంటే మాడవుతుంది. పరమ ధర్మాన్నే పట్టుకుంటే పరధర్మం పరమధర్మం. పరమ ధర్మాన్ని చేసినట్టయితే నీవు మరో జన్మలో ఎవరి సాయం అవసరం లేదు, రాజాలా బతికిస్తావని చెబుతుంది ఈ నల దమయంతుల యొక్క చరిత్ర. కాబట్టి జై శ్రీరామ్.